శ్రీమాత్రే నమః. శ్రావణ మాసంలో విశిష్టతల్లో భాగంగా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతము ఆడవాళ్ళందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే వ్రతము వరలక్ష్మి వ్రతము. సో ఆ రోజు మనము అమ్మవారిని ఏ ప్రత్యేకమైన నామాలతోటి అమ్మవారిని ఉపాసించడం వల్ల, అనుష్ఠానం చేసుకోవడం వల్ల, మరియు ఏ ప్రత్యేకమైన నైవేద్యాలు, ఏ ప్రత్యేకమైన విధి విధానంలో మనం అమ్మవారిని ఆరాధిస్తే అమ్మవారు స్వత్వరంగా మనకి వరాలను గుప్పిస్తుంది. ఈ అంశాలన్నీ మనం ఒకసారి పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారము వరలక్ష్మి వ్రతం మనం చేసుకుంటాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే అమ్మవారు మనం ఆ కథ ఒకసారి పరిశీలించినట్లయితే చారుమతికి ఆదిలక్ష్మి స్వప్నం ముందు సాక్షాత్కరించి శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారము నా పూజ చేస్తే నువ్వు కోరిన కోరికలన్నీ నేను తీరుస్తానని చెప్పి అమ్మవారు అంతర్హితురాలు అవుతున్నాయి. ఎందుకు అమ్మవారు శ్రావణ మాసాన్నే పూజలకి తన పూజ చేయమని చెప్పి చారుమతికి ఆదేశించింది? ఎందుకు ఆశ్వీజ మాసం కాదు, ఎందుకు భాద్రపదం కాదు, ఎందుకు చైత్ర మాసం కాదు? శ్రావణ మాసాన్ని ప్రత్యేకంగా అమ్మవారు ఎందుకు ఎంచుకుంది? ఎందుకు శ్రావణ మాసం అమ్మవారికి అంత ప్రీతిపాత్రం? ఈ విషయాలు మనం ఒకసారి పరిశీలిద్దాం. మనకి నెలలు ఎలా ఏర్పడతాయి? చంద్రుడు పౌర్ణమి రోజు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నెల మనకి ఆ నక్షత్రం ఆ నెలగా మనము లెక్కలో వేసుకుంటాము. మనకి శ్రావణ మాసంలో పౌర్ణమి తిథి రోజు చంద్ర భగవానుడు శ్రవణ నక్షత్రం మీద ఉంటాడు. సో శ్రవణ నక్షత్రం మీద ఆయన సంచారం జరుగుతుంది కాబట్టి ఈ మాసాన్ని శ్రావణ మాసం అంటాము. అయితే శ్రవణ నక్షత్రానికి ఈ మాసంలోనే అమ్మవారు పూజ చేసుకోమని సంకల్పింప చేయడానికి చారుమతి చేత కారణము, శ్రవణ నక్షత్రం ఎవరి నక్షత్రం? కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీమన్నారాయణ అంశ అయిన వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం. ఆవిడ పతి జన్మ నక్షత్రం కాబట్టి శ్రావణ మాసం అంటే అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసము. అందులో కూడా దక్షిణాయన పుణ్యకాలం, మనకు ఆషాఢ మాసం నుంచి దక్షిణాయన పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది. దక్షిణాయనము జపతపాదులకి, పూజాది క్రతువులకి, నిరంతరము అనుష్ఠానం చేసుకునే వాళ్ళకి, మనం భగవంతుడితోటి మంత్రజపం చేసుకొని భగవంతుడితోటి దగ్గరగా ఉండడానికి చాలా అనువైన సమయము దక్షిణాయనము. సో అటువంటి దక్షిణాయనంలో చంద్రుడు శ్రవణ నక్షత్రంతో పౌర్ణమి రోజు ఉన్న మాసము కాబట్టి శ్రావణ మాసం అంటే అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మాసము. అందువల్లే చారుమతికి అమ్మవారు శ్రావణ మాసం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నువ్వు నా పూజ చేసుకుంటే నీ కోరికలన్నీ నేను తీరుస్తానని చెప్పి అమ్మవారు అంతర్హితురాలు అవుతుంది. చారుమతి ద్వారా మనందరికీ కూడా, మనందరి ఆడవాళ్ళకి కూడా ఇలాంటి భాగ్యము అమ్మవారి కృపా కటాక్షాల వల్ల కలిగింది. ఇది మనము ఈ కథ చూసుకుంటే కనుక కైలాసమందు పరమశివుడు, పార్వతీ అమ్మవారు, ప్రమదగణము వీళ్ళందరూ కైలాసంలో కూర్చొని లోకంలో జరుగుతున్న విశేషాలన్నీ కూడా మాట్లాడుకుంటున్నప్పుడు పార్వతీ అమ్మవారు స్త్రీలందరి తరఫున ఒక ప్రశ్న పరమశివుని అడిగింది. పరమేశ్వర, లోకంలో ఉన్న స్త్రీలందరూ సమస్త సౌభాగ్యాలతో సుమంగళులుగా భూమిపైన సమస్త సౌకర్యాలు అనుభవించి పరమున ముక్తి పదాన్ని, అంటే మన శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా మన ఆత్మ ముక్తి పదాన్ని పొందడానికి ఏదైనా తరుణోపాయం ఉందా అని పరమశివుని అడిగినప్పుడు పరమశివుడు ఉపదేశించిన కథే ఈ కథ. అంటే వరలక్ష్మి వ్రతం మనకి ఎవరి దగ్గర నుంచి వచ్చింది? పరమశివుడు పార్వతీ అమ్మవారికి ఉపదేశించిన వ్రత కథ శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రత కథ. అందుకే శ్రావణ మాసము వరలక్ష్మి పూజకి అంత ప్రాధాన్యత సంతరించుకొని ఉంది. ఇక మనం శుక్రవారం పూట ఏ రకంగా పూజ చేయాలి? ఇప్పుడు 4 శుక్రవారాలు ఉంటాయి. మనం 2వ శుక్రవారమే చేసుకుంటాం. పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం 2వ శుక్రవారం కాబట్టి 2వ శుక్రవారమే చేసుకుంటాం. కొంతమందికి కొన్ని కారణాల రీత్యా, కొంతమంది ఆడవాళ్ళకి కొన్ని కారణాల రీత్యా 2వ శుక్రవారం చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు. వాళ్ళకి ఋతుక్రమం రావడం వల్ల కావచ్చు, లేదా కొంతమందికి ఉద్యోగంలో ఉన్న దీనివల్ల అవ్వచ్చు, ఇంకొక కారణాల రీత్యా అవ్వచ్చు. 2వ శుక్రవారం చేసుకోలేని వాళ్ళు 4వ శుక్రవారం చేసుకోవడానికి చక్కగా 4వ శుక్రవారం చేసుకోవచ్చు. 3వ శుక్రవారము వరలక్ష్మి వ్రతం చేసుకోకపోవడమే మంచిది. 2 కుదరకపోతే 4వ శుక్రవారం చేసుకుంటే మంచిది. ఈ వరలక్ష్మి అమ్మవారి వ్రతం మనం చేయడానికి సంకల్పించే ముందు మనం పూజా సామాగ్రి అన్నీ తెచ్చుకుంటాం కదా. తామర పువ్వులతోటి అమ్మవారిని పూజిస్తే అమ్మవారికి అత్యంత ప్రీతికరం, అది అందరికీ తెలిసిన విషయమే. ఈ తామర పూలతో పాటు
మండపారాధన మనం మండపం అమ్మవారికి ఏర్పరిచేప్పుడు మీకు దొరికితే కనుక తామర ఆకు కూడా తెచ్చుకొని ఆ తామర ఆకుని మండపం మీద పరిచి దాని మీద బియ్యం పోసి దాని మీద కలశం ప్రతిష్టాపన చేసి పూజ చేస్తే అమ్మవారు సత్వరంగా ప్రీతి చెందుతుంది. ఎందుకు తామరాకు మీద పూజ అమ్మవారిని ఆవాహన చేసి పూజ చేయాలంటే, తామరాకు మనం చూసుకుంటే కనుక తామరాకు మీద నీటి బొట్టు వేసినా అది అంటుకోదు. అంటే తామరాకు దేనిని అంటించుకోదు కాబట్టి అది మురికి గుంటలో ఉన్నా సరే దాని పవిత్రత దానికి ఉంటుంది. కాబట్టి తామరాకు అంటే అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన వాటిల్లో ఒక వస్తువు. అందువల్ల తామరాకు మీద కనుక మనం అమ్మవారిని కలశ ప్రతిష్టాపన చేసి పూజ చేసుకుంటే కనుక అమ్మవారు స్వత్వరంగా వరాలను గుప్పిస్తుంది. మీరు ఈ శ్రావణ శుక్రవారం రోజు తామరాకు మీద కలశం ప్రతిష్టాపన చేసి పూజ చేసి చూడండి. ఒక 6 నెలల్లో ఏదో ఒక రకమైన శుభ సంకేతం అనేది మీరు ఖచ్చితంగా చూస్తారు. అలానే పూజకి కూర్చోవడానికి ముందు జనరల్గా పెళ్ళైన ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, ఏ వ్రతం చేసుకున్నా సరే దంపతులు ఇరువురు పీటల మీద కూర్చొని చేస్తారు. ఒక వరలక్ష్మి వ్రతము ఆడవాళ్ళు విడిగా చేసుకుంటారు. సో మీరు పూజ చేసుకోవడానికి ముందు మీ భర్త ఆశీస్సులు తీసుకొని పూజకు ఉపక్రమించడం చాలా మంచిది. మనం పూజలోకి వెళ్ళినప్పుడు పూజలో అమ్మవారిని కొన్ని ప్రత్యేకమైన నైవేద్యము, అమ్మవారికి చక్కెర పొంగల్ అంటే చాలా ఇష్టము. పంచభక్ష భోజ్యాలు మనం నైవేద్యం ఎలానో పెడతాము, భక్తి ప్రధానం ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే మనము పూజ చేసుకునేప్పుడు అష్టోత్తర శతనామావళి చదువుతాము, కథ చదువుకుంటాం, అక్షింతలు వేసుకుంటాం. ఈ పూజ విధానం అంతా అయిన తర్వాత అష్టోత్తరం చదివిన తర్వాత ఈ 2 నామాల్ని అమ్మవారిని ఉద్దేశించి మనము ప్రార్థిస్తే కనుక సత్వరంగా అమ్మవారు ప్రసన్నరాలు అవుతుంది. ఆ నామాలు ఏంటి అన్న విషయం మనం ఒకసారి పరిశీలిద్దాం. ఫస్ట్ నామం వచ్చేసేసి, అంటే ఈ నామం కుంకుమార్చన సహితంగా చేస్తేనే చాలా మంచిది. ఫస్ట్ నామం వచ్చేసేసి శ్రీం కమలవాసిన్యే నమః. శ్రీం కమలవాసిన్యే నమః. ఈ మంత్రాన్ని మీరు వీలుంటే 108 సార్లు లేదా చిట్ట చివరికి 21 సార్లు భక్తి శ్రద్ధలతో కుంకుమ చేత్తో పట్టుకొని జపించడం చాలా మంచిది. ఈ నామంతో పాటు ఇంకొక నామం కూడా చదవాలి. అది వచ్చేసేసి శ్రీం విష్ణు వక్షస్థల స్థితాయే నమః. శ్రీం విష్ణు వక్షస్థల స్థితాయే నమః. శ్రీం విష్ణు వక్షస్థల స్థితాయే నమః. ఈ నామాన్ని, ఈ 2 నామాల్ని కనుక మనం చదువుకుంటే కనుక మీరు కుంకుమార్చన ఈ 2 అంటే మనం అష్టోత్తర శతనామావళి చేసినప్పుడు కుంకుమార్చనతో చేస్తాము. అది అయిన తర్వాత ఈ నామాలు వీలుంటూ 108 సార్లు చదువుకుంటే చాలా మంచిది. ఈ కుంకుమార్చన చేసి ఈ కుంకుమను మీరు ప్రతిరోజు నుదుటన తిలకధారణ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం మీకు అమ్మవారి కృపా కటాక్షం అనేది స్వత్వరంగా లభిస్తుంది. అలానే మనము ఆ రోజు పూజకు ఉపక్రమించే ముందు వీలుంటే ఆకుపచ్చటి చీర లేదంటే ఎల్లో కలర్ చీర, రెడ్ బార్డర్ ఉన్న ఎల్లో కలర్ చీర కనుక మనం కట్టుకొని కూర్చుంటే కనుక శుభకరంగా, మంగళకరంగా, శోభాయమానంగా సాగుతుంది. పూజ చేసినప్పుడు అమ్మవారికి మనము వివిధ రకాల అంటే మన నానావిధ పరిమళ పత్ర పుష్పాని అని చెప్పుకుంటూ ఉంటాము. పుష్పాలతోటి ఎలానో అమ్మవారికి పూజ చేస్తామో ఆ రోజు వీలుంటే కనుక అమ్మవారికి తులసి మాల వేసి పూజ చేస్తే చాలా మంచిది. ఎలానో మనం విష్ణుమూర్తి కంటే వెంకటేశ్వర స్వామి కానివ్వండి, శ్రీకృష్ణ పరమాత్ముడికి కానివ్వండి, శ్రీరామచంద్రమూర్తికి తులసి మాల ఎలా సమర్పిస్తామో శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారిని పచ్చటి పూలు, మీకు వీలుంటే సంపంగి పూలు కనుక, అంటే సంపంగి పూలల్లో కూడా ఎరుపు పసుపు కలిపిన వర్ణం ఉన్న పూలు దొరుకుతాయి మనకు విశాఖపట్నం అటు సైడ్, సింహాచలం అటు సైడు. మనం విజయవాడ ఈ పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే కనుక సంపంగి పూలు ఆకుపచ్చని వర్ణంలో చక్కటి సువాసన పరిమళభరితంగా దొరుకుతాయి. అలాంటి పూలు కనుక మీకు దొరికితే నిజంగా చాలా అదృష్టం. అలాంటి పూలతోటి మాల గుచ్చి అమ్మవారికి ఆ మాల వేసి పూజ చేయడం వల్ల, ఎందుకంటే అమ్మవారిని పచ్చటి పూలతోటి పూజిస్తే అమ్మవారు తొందరగా ప్రసన్నరాలవుతాయి. అందులో సంపంగి పూలు, మీకు ఆకుపచ్చని సంపంగి పూలు ఒక్క పువ్వు ఇంట్లో ఉన్నా సరే ఆ పరిమళం అనేది మీకు ఆ బజార్ అంతా వస్తుంది. అంత బాగా మంచి పరిమళాన్ని, సువాసనని కలిగి ఉంటాయి. అలాంటి సంపంగి పూలు కనుక మీకు దొరికితే కనుక ఆ సంపంగి పూలతోటి మీరు అమ్మవారిని పూజిస్తే కనుక చాలా విశేషమైన ఫలితాలు అనేవి మీరు దక్కించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా అమ్మవారిని శ్రావణ శుక్రవారం రోజు ఆరాధించడం వల్ల మనకి అమ్మవారు సత్వరంగా వరాలను గుప్పిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీ వరలక్ష్మి అమ్మవారి కృపా కటాక్షాల వల్ల. శుభం. నమో భగవతే వాసుదేవాయ.